మీరు చేసే ప్రతి పేమెంట్కి క్యాష్ బ్యాక్ వచ్చే క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంది. అదే మనకి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. సో ఇది ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉందా లేదని సంబంధం లేదు. జస్ట్ మీరు దీనికి అప్లై చేసుకుంటారు. మీ ఎలిజిబిలిటీ బట్టే ఈ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ అయినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా మీకు ఫిక్స్డ్గా మీకు క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ప్రతి పేమెంట్కి మీకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. నార్మల్గా క్రెడిట్ కార్డ్స్కి ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ దాంట్లో పేమెంట్ చేస్తే మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ అని మెన్షన్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఏ వెబ్సైట్ అయినా ఏ యాప్లో చేసినా సరే పేమెంట్ అనేది ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీకు క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలా వచ్చిన క్యాష్ బ్యాక్ డైరెక్ట్గా మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు మీకు ఎస్బీఐ కార్డ్ యాప్లోంచి. సో అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అప్డేట్స్ ఆఫర్స్ అన్ని మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్లోనే ఫాలో అవుతున్నాండి. ఇప్పుడు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అప్లై ఆన్లైన్లో చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తారు. మీ క్రెడిట్ కార్డ్ నేము, పక్కన వాటి బెనిఫిట్స్ అవన్నీ చూపిస్తారు. కింద మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, స్టార్ట్ అప్లై జర్నీ అండ్ రిట్రీవ్ అప్లికేషన్. సో ఇన్ కేస్ మీరు అప్లై చేసే మధ్యలో ఎక్కడైనా ప్రాసెస్ ఆగిపోవడం కానీ మధ్యలో మీరు వదిలేసినా మళ్ళీ మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు అదే స్టెప్స్ నుంచి సో కింద రిట్రీవ్ అప్లికేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడ నుంచి అప్లికేషన్ కంటిన్యూ చేయొచ్చు. లేదు కొత్త వాళ్ళైతే స్టార్ట్ అప్లై జర్నీ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు 3 స్టెప్స్ ఉంటాయి, పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్. ఈ 3 చేస్తే సరిపోతుంది. దీంట్లో ఎటువంటి వీడియో కేవైసీ కూడా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ముందు పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు నేమ్ అడుగుతారు, సో ఎంటర్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని పర్మిషన్ టిక్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. మీకు మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు, తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. ఆ 2 ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత పేజీ మీకు మదర్ నేమ్ అడుగుతారు, ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్. సో 2 కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద రెఫరల్ కోడ్ అడుగుతారు. ఇది ఆప్షనల్, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో కింద మీకు పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ స్టెప్ 2 మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు స్టెప్ 2లో ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతారు. ఇందులో మీరు సాలిడ్ జాబ్ చేస్తున్నారా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా, ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. అందులో మీరు ఏ కేటగిరీలో వస్తారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అడగరు, అండ్ అంతేకాకుండా వీడియో కేవైసీ కూడా ఉండదు. కాబట్టి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, సాలిడ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ. మీ యొక్క సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ వస్తుందా రాదని తెలుస్తుంది. సో సాలిడ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. కింద కంపెనీ నేమ్, డిజిగ్నేషన్ ఉంటుంది. సాలిడ్ పర్సన్ అయితే మీకు కంపెనీ నేమ్ ఇచ్చుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు ఓన్ నేమ్ ఇచ్చుకొని కింద డిజిగ్నేషన్ అనేది ఓనర్ కానీ ప్రొపరేటర్ కానీ పెట్టేసుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు అడ్రస్ అడుగుతుంది, మీ యొక్క వర్క్ ప్లేస్. ఎవరైతే సాలిడ్ జాబ్ చేస్తున్నారో మీకు ఏదైతే కంపెనీ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇవ్వండి. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకున్నారో మీకు హోమ్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ ఇచ్చేసుకోండి. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత మీకు కేవైసీ కోసం డిజీ లాకర్ అయితే ఓపెన్ అవుతుంది. సో కంటిన్యూ టు డిజీ లాకర్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ముందుగా మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఫిల్ చేసి కంటిన్యూ చేసినట్టయితే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇన్కేస్ ఎవరైనా ఆల్రెడీ డిజీ లాకర్ యూజ్ చేస్తుంటే మీకు పిన్ పెట్టుకుని ఉంటారు కదా మీకు డిజీ లాకర్కి, అది ఎంటర్ చేసుకోండి, లేదో కంటిన్యూ చేసేయండి. తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేసుకోండి. ఆ తర్వాత మీకు అడ్రస్ చూపిస్తుంది. మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ చూపిస్తుంది, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ అనేది. కింద మీ ఇన్కేస్ ఇప్పుడు ఏదైతే ఆధార్లో ఉంటున్న అడ్రస్ ఉందో అక్కడ మీరు ఇప్పుడు ఉండడం లేదు, ప్రజెంట్ వేరే అడ్రస్లో ఉంటున్నారనుకోండి, కింద మై అడ్రస్ హ్యాస్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుంటే మీకు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో కరెక్ట్గా ఇవ్వండి అడ్రస్, ఎందుకంటే మీకు ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అనేది ఆ అడ్రస్గా డెలివరీ అవుతుంది కాబట్టి. సో డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చుకున్న తర్వాత కంటిన్యూ అని కన్ఫర్మ్ అయ్యి క్లిక్ చేసుకోండి. తర్వాత మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ వస్తుందా రాదని చూపిస్తారు. ఇన్కేస్ మీకు క్రెడిట్ కార్డ్ వస్తే డైరెక్ట్ కార్డు చూపిస్తారు, లిమిట్ అవన్నీ కూడా. ఇన్కేస్ కార్డు ఎలిజిబిలిటీ లేకపోతే నాట్ ఎలిజిబుల్ అయితే వచ్చేస్తుంది. ఎవరికైతే కార్డు అప్రూవ్ అయిందో ఈ విధంగా చూపిస్తారు. సో మీకు అక్కడ క్యాష్ బ్యాక్ కార్డ్ అని చూపిస్తారు, క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వచ్చింది. సో దాని యాన్యువల్ ఫీజు, రెన్యువల్ ఫీజు 2 ఉంటాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఫీజు అయితే ఉంది. సో మన జాయినింగ్ ఫీజు వచ్చి మనకి 1000 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. అండ్ రెన్యువల్ ఫీజు ఎవ్రీ ఇయర్ మన ఎండింగ్కి మనం పే చేయాల్సింది 1000 ప్లస్ ట్యాక్సెస్. ఇది క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కాబట్టి పక్కా మనకి ట్యాక్స్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సో వాడు గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఆఫర్స్ అని బెనిఫిట్స్ ఏమి ఎక్కువ ఉండవు.
అదే మీరు ఇలా పెయిడ్ క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీకు ఈజీగా ఆఫర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, నా దగ్గర ఆల్రెడీ 2 లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కానీ వాటికి ఆఫర్స్ ఏం రావట్లేదు. సో కాబట్టి ఎవరైనా క్రెడిట్ కార్డ్ మంచిగా తీసుకోవాలనుకుంటే పేమెంట్ అయినా పర్వాలేదు, ఇలాంటి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కానీ ఆఫర్స్ ఎక్కువ మాత్రమే తీసుకోండి. సో ఈ క్రెడిట్ కార్డ్కి మనకి రెన్యువల్ ఫీజు ఉంది, యాన్యువల్ ఫీజు ఉంది, 999 ప్లస్ జీఎస్టీ, 999 ప్లస్ జీఎస్టీ. సో ఇది క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు చేసే పేమెంట్స్ బట్టి మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి ఆలోచించుకోండి. సో ఇప్పుడు ఎవరైతే క్యాష్ బ్యాక్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో ఎస్బీఐది, మీ కార్డ్ అప్రూవ్ అయితే కనుక కింద మీరు డీటెయిల్స్ ఉంటే చెక్ చేసుకొని కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో మీకు బ్యాంక్ వెరిఫికేషన్ ఉంటుంది కేవైసీ కోసం. సో దీంట్లో మీకు ₹1 అనేది మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ముందుగా. ఆ ₹1 మళ్ళీ వాళ్ళకి తిరిగి పే చేస్తే మీ బ్యాంక్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఎటువంటి వీడియో కేవైసీ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు క్రెడిట్ కంటిన్యూ చేసుకోండి. తర్వాత ముందుగా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు మీవి. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, అకౌంట్ నెంబరు, నేము, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ₹1 అనేది మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఆ ₹1 క్రెడిట్ అయిన తర్వాత కంటిన్యూ టు పే మీద క్లిక్ చేసుకొని మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ₹1 క్రెడిట్ అవ్వడానికి అదే బ్యాంక్ అకౌంట్ సంబంధించిన యూపీఐ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ₹1 తిరిగి పే చేయండి. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు అక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది. మీరు ఏదైతే యూపీఐ ఐడి ఉందో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ చేసినట్టయితే యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ₹1 క్రెడిట్ అవ్వడానికి అదే బ్యాంక్ అకౌంట్ యూపీఐ యూస్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది ₹1. సో అది అయిపోయిన తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఆ తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీకు కార్డ్ అయితే చూపిస్తారు. సో ఈ కార్డ్ని మీరు వర్చువల్గా యూజ్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే ఫిజికల్ కార్డు కూడా ఇంటికి వస్తుంది వితిన్ 7 వర్కింగ్ డేస్లోగా. సో మీకు కార్డు చూపించిన తర్వాత యాక్టివ్ కార్డ్ యూసేజ్ మీకు క్లిక్ చేసుకున్నట్టయితే డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డొమెస్టిక్ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. కంటిన్యూ చేసుకున్నట్టయితే మీకు కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోయినట్టే. సో అండ్ ఇప్పుడు మీరు ఈ కార్డ్ని మీకు ఫిజికల్ కార్డ్ ఇంటికి వచ్చే వరకు మేనేజ్ చేసుకోవాలన్నా, కార్డ్ డీటెయిల్స్ చెక్ చేయాలన్నా మీకు ఒక యాప్ అయితే ఉంది ప్లే స్టోర్లో, ఎస్బీఐ కార్డ్ యాప్ అని చెప్పి. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్తో రిజిస్టర్ అయ్యారో ఈ యొక్క అప్లై చేస్తున్నప్పుడు క్రెడిట్ కార్డ్కి అదే డీటెయిల్స్తో ఆ యాప్లో లాగిన్ అవ్వండి, సరిపోతుంది. అప్పుడు మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది అక్కడ చూపిస్తుంది, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. అక్కడ నుంచి కార్డ్ డీటెయిల్స్ చెక్ చేయాలన్నా, మేనేజ్ చేసుకోవాలన్నా, పేమెంట్ చేసుకోవాలన్నా, మీకు ఏదైనా క్యాష్ బ్యాక్ వస్తే అవన్నీ ఆ యాప్లోనే యాడ్ అవుతాయి. అక్కడ నుంచే వాటిని మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ అయితే ఇది. సో ఎవరికైతే క్యాష్ బ్యాక్ కావాలనుకుంటారో మీరు చేసే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి మిస్ అవ్వద్దు, ఎందుకంటే అదర్ క్రెడిట్ కార్డ్స్తో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంది, క్యాష్ బ్యాక్ ఎక్కువ ఇస్తుంది. యాన్యువల్ ఛార్జెస్, రెన్యువల్ ఛార్జెస్ ప్రతి క్రెడిట్ కార్డ్కి కామనే. మీరు ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా మీకు ఆఫర్స్ ఏమి ఉండవు, స్టార్టింగ్లో ఇస్తారు మహా అయితే, తర్వాత ఏమి ఉండవు. కాబట్టి తీసుకుంటే మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోండి, మీకు కొంచెం బెటర్ యూసేజ్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఎస్బీఐ కార్డ్కి సంబంధించి అదర్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు, సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు, రూపే క్రెడిట్ కార్డు, వాటి కోసం వీడియోస్ ఉన్నాయి, పైన ఐకార్డ్స్లో చూడండి. ఎస్బీఐ యోనో యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఎస్బీఐ యోనో యాప్ సంబంధించిన పాస్వర్డ్ యూజర్ని మర్చిపోతే ఎలా రీసెట్ చేయాలి, వాటి కోసం కూడా వీడియోస్ ఉన్నాయి. ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. అన్నీ మనకు ఐకార్డ్స్లో ఛానల్లో చెక్ చేయండి, మీకు అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మీకు ఏది అవసరం అనిపిస్తే దాని అయితే ట్రై చేయండి. ఇంకా అదర్ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, లేదా సేవింగ్స్ అకౌంట్ కానీ ఎలా అప్లై చేయాలో అవి కూడా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఒకసారి మీకు ఏది బెటర్ అనిపిస్తే అవన్నీ ట్రై చేయండి. ఇంకేలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.